వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము బిసిబెళబాత్ చేస్తున్నాము అన్నమాట. బియ్యంతో చేస్తారు, కొంతమంది ఇంకా చిన్న నూకలతో కూడా చేయొచ్చు. నేను అలాగే కొర్ర బియ్యంతో కూడా నేను చేసుకొని తిన్నాను అనమాట. ఇప్పుడు చేసి చూపిద్దామని చేస్తున్నాను అనమాట. మనం దానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యము 1 గ్లాసు, 1/2 కప్పు నేను పెసరపప్పు తీసుకున్నాను అనమాట. పెసరపప్పు అయినా సరే, కందిపప్పు అయినా సరే చేయొచ్చు. పెసరపప్పుతో నేను చేస్తున్నాను అనమాట. ఇవి కొర్ర బియ్యం. ఇవి వెజిటబుల్స్: క్యారెట్, బీన్స్, ఆలు నేను కట్ చేసి ముక్కలుగా వాటర్లో వేసుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇవి మసాలా దినుసులు: మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క, ఇవి అనమాట. ఇప్పుడు మనము ఈ బియ్యము, ఈ పెసరపప్పు కుక్కర్లో వేసి బాగా 2 సార్లు కడిగేసేసి దీనిలోకి ఒక గ్లాస్ అయినాయన్నమాట. దీంతో 1 గ్లాస్ అంటే కొంచెం ఎక్కువైనాయి కాబట్టి మనం ఒక 5 విజిల్స్ వచ్చేటట్లు ఉడికించుకోవాలన్నమాట. వాటర్ కూడా దీంతో ఒక 7 గ్లాసులు వేస్తాను అనమాట. ఇప్పుడు 2 సార్లు కడిగేసేసి నేను కుక్కర్ పెట్టేసేసి ఉడికిచ్చేసేస్తాను అనమాట. దీనికి కావాల్సిన మసాలా దినుసులు వేయించుకుంటాము: ధనియాలు, కొంచెం లవంగా, చెక్క, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు లాస్ట్లో వేసుకుంటాం. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు అన్నమాట. మిరపకాయలు ఇవన్నీ కూడా. కరివేపాకు కొంచెం, ఇంకా ఇవి మసాలా దినుసులు. తిరగమాతకి ఆయిల్, సారీ ఇది పట్టుకోలేదు అనమాట. ఇది రైస్ ఉడికినది మీకు చూపిద్దామని రైస్ బాగా మెత్తగా వేయించుకోండి. ఇలా రైస్ బాగా మెత్తగా కావాలి. మెత్తగా అయితేనే బిసిబెళబాత్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని మనం ఇంకా తిరుగుబాతు వేసుకుందాం.